డీటెయిల్ చూస్తే 1931లో కులపరమైన జనగణన జరిగిందని 90 ఏళ్లుగా కులపరమైన జనాభా లెక్కలు లేవని సీఎం జగన్ అన్నారు. నాటి నుంచి బీసీల జనాభా అందాజుగా లెక్కిస్తున్నారే తప్ప ఖచ్చితమైన లెక్క లేదని తెలిపారు. దేశంలో బీసీల జనాభా 52% ఉందని తెలిపారు. దశాబ్దాలుగా సామాజికంగా ఆర్థికంగా బీసీలను ఎదగనివ్వడం లేదని సీఎం జగన్ అన్నారు. బీసీలకు అన్ని విధాల న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని సీఎం జగన్ అన్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని బ్యాక్బోన్ క్లాస్ అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. కడప జిల్లా వరద బాధిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. రాజంపేట పరిధిలోని పులపత్తూరు, మందపల్లి, తోగూరుపేట, గుండ్లూరులో చంద్రబాబు పర్యటన కొనసాగింది. వరద బాధితులను చంద్రబాబు పరామర్శించారు. బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు. పార్టీ తరపున అండగా నిలుస్తామని భరోసాను కల్పించారు. మరోవైపు సీఎం జగన్ పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పరామర్శ అంటే గాలిలో వచ్చి చక్కర్లు కొట్టడం కాదన్నారు. బాధిత కుటుంబాలను జగన్ పరామర్శించాలని డిమాండ్ చేశారు. భారీ వరదలతో జనం చనిపోతే జగన్ పెళ్లిళ్లకు వెళ్లి పోజులిచ్చారని చంద్రబాబు ఆరోపించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇవాళ తిరుపతిలో పర్యటించారు. ఈ పర్యటనలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. బాధిత ప్రాంతాల్లో నాదెండ్ల పర్యటించి వారి సమస్యలను తెలుసుకున్నారని వెల్లడించారు. తిరుపతిలో ఇప్పటికీ అనేక మంది పేదల ఇళ్లు వరద నీటిలోనే నానుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పలు కాలనీలకు చెందిన ప్రజలు కన్నీళ్లతో తమ బాధలు చెబుతున్నారని, బాధితుల పక్షాన నిలిచేందుకు జనసేన సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. విశాఖలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. విశాఖను టూరిజంగా అభివృద్ధి చేయడానికి తగు చర్యలు చేపడుతున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో గత 2 ఏళ్లుగా టూరిజం అభివృద్ధి ఏమాత్రం జరగలేదని, భవిష్యత్తులో పర్యాటక రంగం అభివృద్ధి జరిగేలా అడుగులు వేస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హామీల అమలు చేసే వరకు కేసీఆర్ ను వేటాడతామని ఆమె హెచ్చరించారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగోలేకనే కేసీఆర్ ఢిల్లీ వెళ్లాడన్నారు. ఢిల్లీపై కేసీఆర్ ఏమాత్రం యుద్ధం చేశాడో గతంలో చూశామన్నారు. పంజాబ్ రైతులే రైతులా అని ప్రశ్నించారు. ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ రైతులకు ఆర్థిక సాయం చేస్తారా చేయరా అని డీకే అరుణ నిలదీశారు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఉందని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. అమరావతిని అలాగే ఉంచి కర్నూలులో సమ్మర్ లేదా వింటర్ క్యాపిటల్ పెట్టాలని రాయలసీమ హక్కుల ఐక్యవేదిక మొదటి నుంచి డిమాండ్ చేస్తుందని తెలిపారు. రాజధానిని ముక్కలు చేయకుండా ఒకచోట సెక్రటరేట్, మరో చోట శీతాకాల సమావేశాలు, ఇంకో చోట వేసవికాల సమావేశాలు నిర్వహిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. సీఎం జగన్ నా సలహా వింటే బీజేపీని ఒప్పించే బాధ్యత నాదన్నారు. రాజధాని రైతులకు ముఖ్యమంత్రి ఎలాంటి భరోసా ఇవ్వకుండా వికేంద్రీకరణతో ముందుకు వెళ్లడం వల్లే సమస్య మొదలైందని టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక రిటర్నింగ్ అధికారి కలెక్టర్ నారాయణ రెడ్డికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని కవిత తెలిపారు. సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులు ఇండ్లు బంగారు వాసాలు చేస్తానన్న దొర కేసీఆర్ ఇప్పుడు రైతులు అదే వాసాలకు ఉరివేసుకుంటుంటే ఆదుకోవడం లేదని విమర్శించారు. రాజకీయ డ్రామాల కోసం ఉత్తరాది రైతులకు డబ్బులు ఇస్తున్నారే కానీ ఇక్కడి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోవడం లేదన్నారు. నోటిఫికేషన్స్ ఇవ్వడం చేతకాని దొరకు తన కుటుంబానికి పదవులు ఇచ్చుకుంటారని షర్మిల వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం గతంలో చేసిన శాసనమండలి తీర్మానాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శాసనమండలి రద్దు చేస్తూ 2020 జనవరి 27న చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటూ అసెంబ్లీ తీర్మానించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. మండలి రద్దు చేయాలని తీర్మానం చేస్తూ కేంద్రానికి తీర్మానం పంపామని, 22 నెలల నుంచి అది కేంద్రం వద్దే ఉండిపోయిందని బుగ్గన అన్నారు. సందిగ్ధతను తొలగించేందుకు గతంలో చేసిన మండలి రద్దు తీర్మానాన్ని రద్దు చేస్తున్నట్లుగా తెలిపారు. బుగ్గన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించిందని రేపటికి వాయిదా పడింది. తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం స్వల్ప ఉద్రిక్తతల మధ్య ముగిసింది. 9 ఉమ్మడి జిల్లాల పరిధిలో 12 స్థానాలకు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థులు 12 స్థానాల్లో నామినేషన్ల పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ 2 చోట్ల మాత్రమే పోటీలో దిగింది. పలు చోట్ల స్వతంత్రులు నామినేషన్లు వేశారు.
కేసీఆర్ పాలనలో 67,699 మంది రైతులు అకాల మరణం చెందారని మంత్రి స్వయంగా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. రైతు బీమా పథకం 59 ఏళ్ల వయసులోపు వారికే వర్తిస్తుంది కాబట్టి సదరు 67,000 పైచీలుక చావులు సహజ మరణాలు కానట్టే కదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటేస్తే గ్రామాల రూపురేఖలు మారుస్తానన్న సీఎం జగన్ ఇప్పుడు ఏకంగా పంచాయతీల ఖాతాల్లో ఉన్న సొమ్మును కాజేస్తున్నారని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. వ్యవస్థల విధ్వంసానికి సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని ట్విట్టర్లో విమర్శించారు. రాజ్యాంగ విరుద్ధంగా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్తో మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సహా పలువురు ఎంపీలు, ఉన్నతాధికారులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ధాన్యం సేకరణ విషయంలో ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ధాన్యం సేకరణ వ్యవహారంపై త్వరగా తేల్చాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను ప్రతినిధుల బృందం కోరింది. భారీ వర్షాలు, వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నుంచి పలకరించే దిక్కే లేకుండా పోయిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇల్లు కదలరని, ఆయన వర్క్ ఫ్రం హోం ముఖ్యమంత్రి అని ఆరోపించారు. ఏమాత్రం పరిపాలన దక్షత లేని వ్యక్తి జగన్ గా తయారయ్యారని నాదెండ్ల మనోహర్ అన్నారు. జల విలయం వల్ల నష్టపోయిన చిత్తూరు, కడప జిల్లాలో పర్యటించేందుకు నాదెండ్ల మనోహర్ తిరుపతికి చేరుకున్నారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు. జనసేన తరఫున బాధితులకు అండగా ఉంటామని హామీనిచ్చారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపు నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. అసెంబ్లీ ఘటనపై చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం చూసి ఆశ్చర్యం వేసిందని అన్నారు. తనను జైల్లో పెట్టించి చిత్రహింసలకు గురి చేశారని, ఆ సమయంలో తన కుటుంబాన్ని వేధించారని లేఖలో స్పష్టం చేశారు. ఆనాడు తన కుటుంబాన్ని వేధించిన చంద్రబాబు నోటి వెంట ఇప్పుడు ముత్యాలాంటి వేధాలు వల్లిస్తున్నారని ముద్రగడ విమర్శించారు. హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ ఆందోళన నిర్వహించింది. మేయర్ కార్యాలయంలోకి బీజేపీ కార్పొరేటర్లు దూసుకెళ్లారు. బల్దియాకు ప్రభుత్వ నిధులు ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. అటు మేయర్ ఛాంబర్లో ఫర్నిచర్ను బీజేపీ నేతలు ధ్వంసం చేశారు. ఆందోళన చేస్తున్న బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ఆఫీసర్ పైన బీజేపీ దాడి ఘటనపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఆఫీస్పై బీజేపీ శ్రేణుల దాడిని ఖండించారు. బీజేపీ కార్పొరేటర్లు ధ్వంసం చేసింది పబ్లిక్ ప్రాపర్టీ కాదా అని ప్రశ్నించారు. అధిష్టానం ఆదేశాలతో బల్దియా ఆఫీస్పై దాడి చేశారు, సమాధానం చెప్పారని డిమాండ్ చేశారు. వర్షాల టైంలో బీజేపీ కార్పొరేటర్ల ప్రాంతాల్లో కూడా తాము పర్యటించామన్నారు. గ్రేటర్లో అభివృద్ధి పనులు బీజేపీ నాయకులకు కనిపించడం లేదా అని విజయలక్ష్మి నిలదీశారు. ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ కేంద్రంపై యుద్ధానికి వెళ్లినందుకు సంతోషంగా ఉందని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా యుద్ధమే అన్ని రోడ్లపై నిరసన తెలిపి అమిత్ షాను కలవగానే సీఎం కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు ఢిల్లీపై యుద్ధమే అని మళ్లీ అమిత్ షాను కలుస్తారా అంటున్నారు. ఇక ఢిల్లీలో కేసీఆర్ యుద్ధం తేల్చుకుని వచ్చేసరికి ఇక్కడ వడ్లన్నీ మొలకలు వచ్చేలా ఉన్నాయి అని బట్టి విమర్శించారు. ఈఎస్ఐ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. మనీ లాండరింగ్ చట్టం కింద ఇప్పటి వరకు 144 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అటాచ్ చేసినట్టుగా ఈడీ తెలిపింది. ఈ కేసులో 5 నిందితుల ఆస్తులు అటాచ్ చేసినట్టుగా ఈడీ అధికారులు వెల్లడించారు. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికా రాణి, మాజీ జేడీ పద్మజ, ఫార్మసిస్ట్ కె నాగమణి, కాంట్రాక్టర్లు శ్రీ కె హరిబాబు, పి రాజేశ్వర్ రెడ్డిలకు చెందిన మొత్తం 131 స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. తెలంగాణ, ఏపీ, బెంగళూరు, నోయిడాలో ఉన్న 97 ప్లాట్లు, 6 విల్లాలు, 18 కమర్షియల్ దుకాణాలు, పలు సెక్యూరిటీలు, ఎఫ్డీలు ఇక ఇందులో ఉన్నాయి. అవినీతి నిరోధక శాఖ కేసుల ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నేడు ఎన్నిక జరపాలని హైకోర్టు ఆదేశించింది. టీడీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా హైకోర్టు పలువురు అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కొండపల్లి మున్సిపల్ కమిషనర్, విజయవాడ పోలీస్ కమిషనర్ను హైకోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు అధికారులు విచారణకు హాజరయ్యారు. కొండపల్లి మున్సిపల్ కమిషనర్, రిటర్నింగ్ అధికారి, విజయవాడ ఇన్ఛార్జ్ సిపి హాజరై కోర్టుకు వివరణ ఇచ్చారు. విచారణ అనంతరం నేడు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించింది. ఈ మేరకు ఎన్నిక
తనిఖీగా జరిపేలా మున్సిపల్ కమిషనర్ను ఆదేశించాలని ఎస్డీసీకి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ లో యువకుడు హల్చల్ చేశాడు. సాయి కుమార్ అనే యువకుడు ఆఫ్రికన్ జాతి సింహం ఎన్క్లోజర్ దగ్గరికి వెళ్లాడు. ఈ రోజు మధ్యాహ్నం 3:30 సమయంలో జూ పార్క్ లోని నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లిన సాయి కుమార్ అక్కడ బండరాయిపై కూర్చొని ఉండగా సింహం కూడా అతని సమీపంలోకి వచ్చింది. అక్కడి నుంచి బయటకు రావాలని సందర్శకులు కేకలు వేసిన యువకుడు పట్టించుకోలేదు. వెంటనే జూ పార్క్ సిబ్బంది అప్రమత్తమై యువకుడిని కాపాడి బయటకు తీసుకొచ్చారు. అతన్ని బహదూర్పుర పోలీస్ స్టేషన్ కి అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాయి కుమార్ కు మతిస్థిమితం లేదని గుర్తించారు. ఇక కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని అసెంబ్లీలో మంత్రి వేణుగోపాలకృష్ణ తీర్మానం ప్రవేశపెట్టారు. నిజమైన నిరుపేదలకు ఎంతగానో ఉపయోగమని మంత్రి వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఇక వెనుకబడిన కులాల జనగణన అత్యవసరమని తెలిపారు. సంక్షేమ పథకాల అమలుకు ఇది ఎంతో అవసరమని వేణుగోపాలకృష్ణ తెలిపారు. టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇంకా ఐసీయూలోనే వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ నటుడు కైకాల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కైకాల ఆరోగ్య పరిస్థితిని, చికిత్స తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. కైకాల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కైకాల ఆరోగ్యంపై వదంతులు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. వరంగల్, కరీంనగర్ పోలీస్ కమిషనర్లకు జాతీయ బీసీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. పోలీసు అధికారులపై హనంకొండ జిల్లా కమలాపూర్కు చెందిన కరట్లపల్లి దశరథం అనే వ్యక్తి బీసీ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి తప్పుడు కేసులు నమోదు చేసి తమను బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధితుడు బీసీ కమిషన్ను కోరారు. ఫిర్యాదు విషయంలో విచారణ జరిపి నోటీసులు జారీ చేసి 5 పని దినాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. కడప జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. కాజీపేట మండలంలోని 13 మంది వైసీపీ సర్పంచ్లు మూకమ్ముడిగా రాజీనామా చేశారు. 8 నెలలుగా గ్రామాల్లో రిపేర్ చేసిన మోటార్ బిల్లులు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సర్పంచ్లు రాజీనామా చేశారు. సర్పంచులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో రాజీనామా చేశారు. ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధు, కాంగ్రెస్ అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీటీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీనివాస్ నామినేషన్లు దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. విశాఖ ఏజెన్సీ తాంజంగి అడ్వెంచర్ టూరిజం చాలా బాగుందని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ జూ కితాబిచ్చారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కాంతిలాల్ దండేతో కలిసి తాంజాంగిలోని 35 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న స్వాతంత్ర సమరయోధుల మ్యూజియం పనులను పరిశీలించారు. అనంతరం ఐటీడీఏ గిరిజన గర్భిణీ స్త్రీలు వసతి గృహాన్ని సందర్శించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులుగా కూచుకల్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. వారి వెంట మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమాను వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా ఏటికొప్పాక చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలని రైతులు, కార్మికులు, సిఐటియు సభ్యులు ధర్నా నిర్వహించారు. రైతులకు పెండింగ్లో ఉన్న 2020-2021 క్రషింగ్ సీజన్లో చెరుకు సరఫరా చేసిన బకాయి పేమెంట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కష్టాల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా ఉందని జగన్ ప్రభుత్వ తీరుందని టీడీపీ నేతలు విమర్శించారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలు పర్యటించారు. 2 గంటలు ఏరియల్ సర్వే చేసి సీఎం జగన్ వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ జరుపుకుంటూ 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. హైదరాబాద్ నానక్రామ్గూడలోని ఓ నివాస సముదాయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు దాటికి భవనం ధ్వంసం కాగా ఒకరు మృతి చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
హైదరాబాద్ మణికొండలోని అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మున్సిపల్ పర్మిషన్లు G+2 తెచ్చుకొని 5 అంతస్తుల భవనాలు నిర్మించుకున్న ఓనర్లకు నోటీసులు అందజేసి అనంతరం భవనాలను కూలగొట్టారు. సక్రమంగా లేని భవనాలపై దాడులు జరుపుతామని మున్సిపల్ కమిషనర్ ఫాల్గుణ కుమార్ హెచ్చరించారు. సరైన పర్మిషన్లు తెలుసుకోవాలని, మున్సిపల్ నిబంధనలకు అనుగుణంగా భవనాలు నిర్మించుకోవాలని ఆయన తెలిపారు. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసుల వాహనాల తనిఖీలు చేపట్టారు. కారులో అక్రమంగా తరలిస్తున్న నగదును పట్టుకున్నారు. వారి వద్ద నుండి ₹1 కోటి స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును పోలీసులు ఆదాయ పన్ను శాఖ అధికారులను అప్పగించారు. అనంతపురం జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెన్నా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. పెదపప్పూరు మండలం నరసాపురంలో కూలీలతో వెళ్తున్న ఐషర్ వాహనం వాగులో చిక్కుకుంది. నీటి ప్రవాహాన్ని అంచనా వేయకుండా డ్రైవర్ ముందుకు వెళ్లడంతో వాహనం నదిలోకి ఉరికిపోయింది. దీన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో జేసీబీ సహాయంతో కూలీలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దివంగత కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర అవార్డు లభించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతోష్ బాబు భార్య, తల్లికి మహావీర్ చక్ర అవార్డును ప్రదానం చేశారు. గతేడాది గాల్వాన్ లోయలో భారత్ చైనా బలగాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో సంతోష్ బాబు వీరమరణం పొందారు. ఉత్తరప్రదేశ్లోని ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ రాష్ట్రీయ లోక్దళ్ మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో 2 పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ సింగ్ లక్నౌలో సమావేశమై ఎన్నికల పొత్తుకు అంగీకారానికి వచ్చారు. దీనికి సంబంధించి త్వరలో అధికార ప్రకటన చేయనున్నట్లుగా జయంత్ సింగ్ పేర్కొన్నారు. మరోవైపు జనతా పార్టీతో ఎన్నికల పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. భారత్ గౌరవ్ రైళ్ల పేరుతోని భారతీయ రైళ్లు 190 కొత్త ట్రైన్స్ ని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టనుంది. ఇప్పటి వరకు కేవలం సరుకు ప్రయాణికుల వరకు మాత్రమే పరిమితమైన సంస్థ ఇప్పుడు 3వ సెగ్మెంట్ గా పర్యాటకాన్ని ప్రోత్సహించేలా థీమ్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఈ ట్రైన్స్ ను ప్రైవేట్ సెక్టార్ తో పాటు IRCTC కూడా నడుపుతుందని తెలిపారు. ఈ రైలు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కర్ణాటకలోని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యాధునిక వ్యవస్థతో కూడిన రోసెన్బర్గ్ అగ్నిమాపక సిమ్యులేటర్ను ఏర్పాటు చేశారు. సిబ్బందికి శిక్షణ కోసం ఈ సిమ్యులేటర్ ఉపయోగిస్తున్నారు. దీంతో దక్షిణాసియాలో రోసెన్బర్గ్ సిమ్యులేటర్ కలిగిన ఏకైక విమానాశ్రయంగా బెంగళూరు విమానాశ్రయం నిలిచింది. ముఖ్యంగా విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ఘటనా స్థలికి వేగంగా చేరుకునేందుకు వీలుగా ఈ యంత్రాలను రూపొందించింది. వీటిని నడిపేలా సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు రోసెన్బర్గ్ సిమ్యులేటర్ కూడా ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో కరోనా మరణాలు పెరుగుతాయని యూరప్ పరిధిలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయం హెచ్చరించింది. తమ పరిధిలోని 53 దేశాల్లో వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 7 లక్షల మరణాలు నమోదవుతాయని పేర్కొంది. ఆసుపత్రిలో బెడ్లు, ఐసీయూల కొరతతో మధ్య ఆసియా, యూరప్ ఇబ్బందులు ఎదుర్కొంటాయని చెప్పింది. కరోనా వ్యాక్సిన్ల ద్వారా వైరస్ నుంచి రక్షణ పొందవచ్చని పేర్కొంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి క్రమంగా బూస్టర్ డోస్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆఫ్ఘనిస్తాన్కు సహాయంగా భారత్ ప్రకటించిన 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలను పాకిస్తాన్ మీదుగా తరలించేందుకు పాక్ ప్రభుత్వం అంగీకరించింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో ఇస్లామాబాద్లోని నిర్వహించిన సమావేశంలో అక్కడి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రవాణా విధి విధానాలను ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ను ఆదుకోవడం అందరి బాధ్యత అని వ్యాఖ్యానించారు. ముంబై దాడులకు కారణమైన లష్కరే తోయిబా మరోసారి క్రియాశీలకంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉగ్రవాద సంస్థ మళ్లీ జనసత్వాలు నింపుకొని నిలబడుతుంది. ఇందులో భాగంగా ఈ ఉగ్రవాద సంస్థ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లలో కొత్త శిబిరాలను సిద్ధం చేసింది. వీటిలో వందలాది మంది ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారు. ఈ పనిలో హక్కానీ నెట్వర్క్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఫోర్సెస్ నుంచి లష్కరేకి సహాయం కూడా లభిస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పైన ముంబైలో కేసు నమోదైంది. తాజాగా వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రైతుల ఉద్యమాన్ని ఖలిస్తానీ ఉద్యమంగా అభివర్ణిస్తూ ఇన్స్టాగ్రామ్లో కంగనా పలు అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో కంగనా వ్యాఖ్యలపై సిక్కుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆ సంఘం నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.
అంతరిక్షం నుంచి వచ్చే ఆపదలను దృష్టిలో పెట్టుకుని అమెరికాకు చెందిన నాసా ఓ కొత్త ప్రయోగానికి తెరలేపింది. దీనికోసం డబుల్స్ ఆస్ట్రాయిడ్ డైరెక్షన్లోని రీడైరెక్షన్ రో టెస్ట్ మిషన్ చేపట్టింది. దీనిలో భాగంగా ఓ వ్యోమనౌకను నాసా ఉపయోగించనుంది. ఆ వ్యోమనౌక అంతరిక్షంలో ఉన్న ఓ గ్రహాశలకాన్ని ఢీకొట్టనుంది. దాని గతిని మార్చేందుకు వ్యూహాత్మకంగా ఈ పరీక్షను నాసా చేపట్టింది. 6 మిలియన్ల మైళ్ల దూరంలో ఉన్న డిమారఫస్ ఆస్ట్రాయిడ్ను ముక్కలు చేసేందుకు నాసా డాట్ మిషన్ ద్వారా వ్యోమనౌకను ప్రయోగిస్తుంది. పంజాబ్ పర్యటనలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధుపై ప్రశంసలు కురిపించారు. అందులో భాగంగా ప్రజల పక్షాన పోరాడుతూ సిద్ధు గొప్పగా పనిచేస్తున్నారని, ఆయన సిద్ధు అణచివేతకు గురవుతున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా పంజాబ్లో పర్యటించిన కేజ్రీవాల్ 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. క్రిప్టో కరెన్సీకి సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలను నిషేధిస్తూ అధికారికంగా విధి విధానాలను జారీ చేయనుంది. ది క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021ని తీసుకురానుంది. మరోవైపు సాగు చట్టాలను రద్దు చేస్తూ మరో బిల్లును తీసుకురానుంది. బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపైన దాడుల సమయంలో భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్కు చెందిన యుద్ధ విమానాన్ని కూల్చివేశారు. అయితే తాజాగా దీనిపై స్పందించిన పాక్ తన విమానాన్ని భారత్ పైలట్ కూల్చలేదని తెలిపింది. భారత్ చెప్తున్న వ్యాఖ్యలు నిరాధారణమైనవని ఆరోపించింది. నూతన వ్యవసాయ చట్టాలపై రూపొందించిన నివేదికను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు అనిల్ గహ్వత్ భారత ప్రధాన న్యాయమూర్తికి తాజాగా లేఖ రాశారు. లేదంటే కమిటీనే ఆ నివేదికను బహిరంగపరిచేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ నివేదికలో అంశాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అనిల్ గహ్వత్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో వ్యవసాయ రంగంలోని సంస్కరణల కోసం ఉద్యమిస్తామని, ఇందులో భాగంగా రానున్న 2 నెలల్లో 1,00,000 మందితో ఢిల్లీలో నిరసన చేపడతామన్నారు. నాసి రకం వస్తువులు విక్రయించినందుకు గాను అమెజాన్, ఫ్లిప్కార్ట్లను కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ నోటీసులు జారీ చేసింది. BIS మార్కును లోబడి లేని ప్రెషర్ కుక్కర్లను అమ్మినందుకు నోటీసులు ఇచ్చింది. పేటీఎం మాల్, స్నాప్డీల్, షాప్ క్లూస్ తదితర ఈ కామర్స్ సంస్థలకు నోటీసులు అందాయి. ఈ నెల 18 నోటీసులు ఇచ్చినట్టుగా CCPA వెల్లడించింది. ప్రెషర్ కుక్కర్లతో పాటు 13 రకాల ఉత్పత్తులను విక్రయాలను CCPA దృష్టి సారించింది. బల్గేరియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 45 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 12 మంది చిన్నారులు కూడా ఉన్నారు. మరో 7 ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్సా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై బల్గేరియా ప్రధానమంత్రి స్టీఫెన్ యునేవ్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.